పుత్తడి ధర మళ్లీ నేలచూపులు చూస్తుంది. మరోవైపు వ్యక్తుల దగ్గర ఉండే బంగారం నిల్వలపైన ప్రభుత్వం పరిమితులు పెడుతుందనే వార్తలు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి నిబంధనలు తీసుకొచ్చే అవకాశం ఉంది? ఆ నిబంధనలతో బంగారం కొనాలా వద్దా? వద్దనుకుంటే ఇతర పెట్టుబడి మార్గాలేంటో తెలుసుకుందాం. నల్లధనం బంగారంగా మారకుండా చెక్ పట్టేందుకు పాన్ నెంబర్ కోట్ చేయాల్సిన కొనుగోలు మొత్తాన్ని ప్రస్తుత 2 లక్షల రూపాయల నుంచి మరింత తగ్గించే అవకాశం ఉంది. లేదా వ్యక్తులు బంగారాన్ని అమ్మినా వారి పాన్ నెంబర్ తప్పనిసరిగా కోట్ చేయాలని కోరే అవకాశం ఉందని భావిస్తున్నారు. పన్ను చెల్లింపుదారులు ఏటా ఫైల్ చేసే ట్యాక్స్ రిటర్న్ లో ఇక వారి దగ్గర ఎంత బంగారం ఉందనే విషయం కోట్ చేయడాన్ని తప్పనిసరి చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇక్కడ సక్రమంగా పన్నులు చెల్లిస్తూ బంగారం కొనేవారికి ఇబ్బందులేమీ ఉండవు. ప్రస్తుత నిబంధనల ప్రకారం వివాహిత స్త్రీలు 1/2 కిలో వరకు, అవివాహిత స్త్రీలు 250 గ్రాముల వరకు, పురుషులు 100 గ్రాముల వరకు బంగారం లేదా నగలు లెక్క చెప్పాల్సిన పని లేదు. అంతకు మించితే మాత్రం ఏ ఆదాయంతో వాటిని కొన్నది ఐటీ బాబులకు లెక్కలు చెప్పాలి. 2011 సెప్టెంబర్ 9న రికార్డు స్థాయిలో $1,856 పలికిన ఔన్స్ బంగారం ఇప్పుడు $1,150 $1,160 మధ్య కోట్ అవుతుంది. నిన్న మొన్నటి వరకు దేశీయ మార్కెట్లోనూ 10 గ్రాముల మేలిమి బంగారం 30 వరకు పలికింది. ప్రస్తుతం 28,500కు దిగువన కోట్ అవుతుంది. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షతన అమెరికా ఆర్థిక విధానాలు ఎలా ఉండబోతున్నాయా అని ప్రస్తుతం మార్కెట్లు ఎదురుచూస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరను డాలర్లలో నిర్ణయిస్తారు. ఇతర కరెన్సీలతో డాలర్ మారకం విలువ పెరిగితే బంగారం తగ్గుతుంది, బలహీనపడితే పెరుగుతుంది. ఇటీవల డాలర్ మారకం విలువ క్రమంగా బలపడుతుంది. ప్రధాన కరెన్సీలతో పోలిస్తే డాలర్ ఇండెక్స్ ఇప్పటికే 14 సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరింది. ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక డాలర్ ఇండెక్స్ మరింత పైకి చూస్తోంది. అయితే డాలర్ మారకం విలువ ఇంతకంటే పెరిగితే అది అమెరికా ఎగుమతులకే దెబ్బ. కాబట్టి ప్రస్తుత స్థాయి నుంచి డాలర్ మారకం విలువ తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని నిపుణుల అంచనా. అమెరికాలో వడ్డీ రేట్లు కూడా అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరను నిర్ణయిస్తాయి. వడ్డీ రేట్లు పెంచాలా వద్దా అనే విషయం తేల్చేందుకు అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ ఈ నెల 13, 14న భేటీ అవుతుంది. సహజంగా అమెరికాలో వడ్డీ రేట్లు పెరిగితే బంగారం రేట్లు తగ్గుతాయి. ప్రస్తుతం దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో పుత్తడి నేలచూపులకు ఇదే ప్రధాన కారణం. సమావేశం తర్వాత ఫెడ్ రిజర్వ్ చైర్పర్సన్ జాన్ ఎల్లెన్ చేసే వ్యాఖ్యల కోసము బులియన్ మార్కెట్ ఆతృతగా ఎదురుచూస్తుంది. 2017లో కూడా వడ్డీ రేట్ల పెంపు తప్పదని ఎల్ఎస్ సంకేతాలిస్తే పుత్తడి ధర మరింత దిగొచ్చే అవకాశం ఉందని మార్కెట్ వర్గాల అంచనా. ప్రపంచ బంగారం వినియోగంలో భారత, చైనాలదే పెద్ద వాటా. అంతర్జాతీయ మార్కెట్లో పుత్తడి ధరను ప్రభావితం చేయడంలోనూ ఈ 2 దేశాలది కీలక పాత్ర. ప్రస్తుతం ఈ 2 దేశాల్లో వినియోగం తగ్గుముఖం పట్టింది. ఆర్థిక పరిస్థితులు నీరసించడంతో పెట్టుబడి లాభాల కోసం చేసే బంగారం కొనుగోళ్లు బాగా తగ్గిపోయాయి. ప్రపంచంలో అతిపెద్ద గోల్డ్ ఈటీఎఫ్ పథకమైన ఎస్పీడీఆర్ గోల్డ్ పథకం నుంచి గత 20 రోజుల్లో ఇన్వెస్టర్లు 70 టన్నుల బంగారానికి సమానమైన పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. డాలర్ బలపడ్డం ఆగిపోతే ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. పెద్ద నోట్ల రద్దుతో ప్రస్తుతం మన దేశంలో అన్ని రకాల పుత్తడి కొనుగోళ్లు దాదాపుగా పడిపోయాయి. దీంతో ఈ సంవత్సరం మన దేశ బంగారం దిగుమతులు 500 టన్నులు మించకపోవచ్చని అంచనా. దీంతో పుత్తడి ధర మున్ముందు మరింత తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు.